హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎలాగ ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే కొత్త వీడియోతో వచ్చేసాను. ఆ వీడియో ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పటిదాకా కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటి నుంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ వీడియో ఏంటో తెలుసుకోవాలంటే పదండి వెళ్దాం ముందుకి. ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటంటే ఈ వీడియో తీసినట్టు మా అమ్మకి కానీ మా అత్తయ్యకి కానీ అస్సలు తెలీదు. వాళ్ళు మాట్లాడింది సీక్రెట్ షూట్ చేసి వదలడం జరుగుతుంది. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత వాళ్ళు చూస్తారు. ఇది ఒక సర్ప్రైజ్ వీడియో లాగే తీసాను. కదా మధ్యాహ్నం చేపల పులుసు పెట్టావు, చేపలు ఫ్రై చేసావు, కూర చేసావు. నేను తినగలలా? అవును, చుట్టం కానీ బొరమాసం ఇగో చేపల కూర పులుసు వండాము. మరి తినకపోతే ఎలాగా? బాగుంది వదినా, చాలా సూపర్గా ఉంది. తినేది నువ్వు తిను, బాగుంది. పులుసు చేసుకుంటానులే. ఏటో ఎలా పడుతుందంటే నా మాటలు బట్టి. బాగుంది తిను, సూపర్గా ఉంది. చేపల ఫ్రై మీద బాగుంది. మధ్యాహ్నం తినేసి వసుంధర నగర్ వెళ్ళాలి. పాపాల ఇంటికా? అవును, మరి అమ్మ బాగాలేదు కదా. కల్లా పొయ్యాలి. 7 శనివారాలు పూజ చేస్తుందా? ఎప్పుడు ఆరాం చేసింది? మొన్న వారం. ఇది 2వ వారం అయితే. వండిపోతావా? వస్తావా? రాత్రి వండిపోతా. తెల్లవారు వస్తావా? అందుకే బేగ్ పెట్టాను నీకును, నేను కూడా తినేస్తాను. మధ్యాహ్నం తినలేదు కదా. అవునవును, బయటకు వెళ్ళిపోయాం కదా. వేసుకో, చేప వేసుకో. వేసుకుంటానులే. నీకు వేయాలి కానీ నాకు వేసుకోమని చెప్తావు. నేను తినేసాను. లక్కీ తింటావా? లేక బొరమాసం చూసి బాగుంది. తింటావా? తినిపించ. బాగుందా? సూపరేనా? బొరమాసం తినియమ్మ, నీకు ఇష్టం కదా. కూర్చో. తింటావా? మొక్కలు తిండు చూసావా? మొక్కలు కడతాను. మధ్య మన వాళ్ళు తినేసావా? నేనే కలిపానమ్మా. స్కూల్ వెళ్ళావు కదా, తినేసావా మొత్తం? తక్కువసావా? సరిపోద్దా? సార్ అనుకోను. బిర్యానీ ఇచ్చింది కదా అమ్మ, బాగుందా? ఈరోజు బిర్యానీ కాదు, ఈరోజు చేప చూసి ఆడికి చేసింది అలా అమ్మ తెలియదనేసి. అమ్మమ్మకు తెలియదురా, నిన్న చేతి ఈరోజు అంటుంది కదమ్మా. మీరు ఆదివారం వెళ్ళిపోతారు కదా, బేగ వండుకొని అక్కడికి వెళ్ళిపోతాను. అవును, మరి అమ్మకు బాగోలేదు కదా. ఇక్కడితో ఎక్కువ బాగలేదు. ఇల్లు నీరు కలుస్తుంది, తాగుతా. ఆదివారం వెళ్ళిపోతాము. తెల్లారి వెళ్ళిపోతారా? టిఫిన్ ఏం చేయరా? టిఫిన్ మరేమో వెళ్ళిపోతే పనులు ఉన్నాయి కదా, బార్సాలు చేస్తాం కదా, అందుకే చెప్పడానికి వచ్చాను. పురమాసం ఎలా ఉండవు? సూపర్గా ఉండవు. నీకు రాదా వండడం? ఈసారి నేర్పుతాను. లేకపోతే చేపల పులుసు మళ్ళీ తెలియదు నాకు. అందుకే నువ్వు రావు, మాటకి నీకు నేర్పుతాను కదా. ఇతను వస్తానులే. తమ్ముడు కూడా రాడు మనుషుడు. మరి ఇప్పుడు రావడం లేదు ఇంట్లోనా? మనవరాలు మరీ రారు. వస్తాంలే, మనవరాలు పట్టుకుని వచ్చేస్తాం కదా. ఇక వచ్చేస్తుంది కదా 5వ నెల. ఈ చేప ముక్క వేసుకోవా? వద్దు, మధ్యాహ్నం ఒక ఇన్ని పెట్టావు. ఇదే పులుసు వేసుకున్నావా? సూపర్గా ఉంది. అమ్మ కూడా తింటాను. బాగుంది. తింటావు లక్కి? చేపల పులుసు తింటావా? పులుసులు కూడా తిండాలి. అమ్మలా బిర్యానీ తింటాడు కదమ్మా. పప్పుచారు అన్నం, చికెన్ బిర్యానీ, పప్పుచారు అన్నం అప్పుడమే తింటాడు. నానమ్మ చూడు అంత కూర వేసింది నాకు. చూడు అంత వేసింది. తినలే, చుట్టాము కదా. మీ ఇంటికి వచ్చి వేస్తావు మరి? వద్దని అమ్మ కడుగు వెళ్ళి. పాప వస్తుంది, 5వ నెల వస్తుంది కదా, అప్పుడు వస్తుంది. ఇప్పుడు మన బార్సాలు చేనమ్మలు వస్తుంది గుంటూరు. ఈ వీడియో కాబట్టి నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వదిన పులుసు ఎలా చేసావు వదిన? చేపలు కొన్నాను బజార్ వెళ్ళి.
అవి ముక్కలు కొనిసి తెచ్చాను, ఆ, కాయమైన రాయి మీద ఆ, నూనెలో వేపాను, ఆ. వేపేసి ఉల్లిపాయ ముద్ద వేసి వేపిసి తీసి ఉల్లిపాయ ముద్ద వేపాను, ఉమ్, కారం ఉప్పు పసుపు వేసి బాగా వేపిన తర్వాత ముక్కలు వేసి నీళ్ళు వేసాను. ఆహా. మరి పుల్ల గట్ట వేసారా? పుల్ల కాదు, ఇది పుల్ల దొక్కూర. అదే అదే అలాగది. అది ఇలాగే మామూలుగా వేపుడులాగా వేపిసి చింతపండు పుల్ల వేసుకుంటాం. బెల్లం వేయాలా? బెల్లం వేయాలి. అది పులుసు, ఇది కూర. ఫ్రై వేరేగా. బుర్ర మాసం ఎలాగ ఉండేవు? బుర్ర మాసం గొర్రె మాసం ఎలా వండుతాం, ఉల్లిపాయ ముద్ద వేసి అలా వండుకోవాలి. పుల్ల అయితే దాని చింతపండు పుల్ల వేస్తాం. కూర అయితే మసాలా ముద్ద వేసేసి తిన్నోళ్ళు పుల్ల, ఎగురు తిన్నోళ్ళు ఎగురు. అయితే ట్రై చేస్తాను గుంటూరు వెళ్తే. పులుసు చేస్తాను, చేసి నీకు చెప్తాను. కావాలంటే డౌట్ ఉంటే నీకు ఫోన్ చేసి అడుగుతాను, చెప్తావు. కూర అయితే బాగుంది బుర్రమాసం. ఇంకా ఉడకాలి, ఇంకేజలు అవ్వాలి. మనం పెట్టి బంద్ చేసి వెళ్ళిపోయాం బయటకి. ఆవిడ వచ్చింది కదా అంగన్బడి, అందుకే అందుకు పెట్టాం. అయినా బాగుంది. అవునమ్మా, ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? మేమా అల్లుడు పిలుపు, పండగ పిలుపుకి వచ్చాము. మనవరాలకి బార్సల. మరి మీ అమ్మగారు బాగోలేదు కదా, అందుకే అది పలకరించి వెళ్దు మనిషి. మరి మా తమ్ముడు చనిపోయాడు అనేసి మీరు పిలిచారు కదా అడుగు మట్టించడానికి. అన్ని పనుల గురించి వచ్చాము ఇప్పుడు. అయితే సీఎంఆర్ ఓపెనింగ్ గట్ట వెళ్దామా రేపు? రేపు వెళ్దుమా, చీరల సావకట చూద్దాం, చూసి వద్దుమా రేపు అలా తిరిగినట్టు. ముళ్ళు గట్ట నువ్వు చేప లేదు కదా? మధ్యాహ్నం తిన్నాను, మధ్యాహ్నం ఎక్కువ అయిపోయి తిను. 2 తినలేము కదా, అందుకే బుర్రమాసం తంత అంటారు. మీరు వేసుకోండి చేప మొక్క. బూరు మాట చెప్పాం కాదు మాటల్లోన. చెయ్యాలా బూర్లు కదా? బార్సాలు బూరే వండాలి. అప్పుడు చేసాము, అప్పుడు బార్సాలకి శ్రావణ నేను చేసాము అనుకోకంట. మన దేనికి సీమంతం చేసాం. సీమంతం చేసాము అప్పుడు బాగు. ఎప్పుడు చేసాము? అప్పుడు నేను వచ్చాను కదా బూర్లు చేసాము. ఇంట్లో దిగినప్పుడు ఒక 6-7 కేజీలు చేసాము. మనం మేము చేసాం 80 అయ్యే కుటుంబూర్లు చేసారా? కేజీకి 80 అయితే పర్వాలేదు, 2 కేజీలకి అయిపోతాయి. మరి ముందు రోజు రారు మాది, పోనీ మనమే ఉండేది అంటే. అమ్మకు బాగోలేదు, అది చేస్తుంది. అవే 2 గంటలు అయిపోతాయి. లేదు చేయిస్తారు చెప్తే కదా, చెప్తే వాళ్ళు చేసేస్తారు. నాకు తెలియదు కదా వెయ్యాలనేసి. మేము మామూలుగా చేసాం కానీ ఇలా వెయ్యాలా అనేసి తెలీదు. అప్పటికప్పుడు స్నానం చేయొద్దుమంటే చేసాము. వాళ్ళు బాగుంటారు, కుడుంబూరైనా శనపప్పు బూరైనా బాగా చేస్తారు. 300 ఎక్కువే డబ్బులు బూరి అట్టకుండా. ఇంట్లో చేసినా అవుతుంది, ఒక 2-3 గంటల్లోనే అయిపోతాయి కదా. ఏం 70 మంది గల 70 మంది కేజీ పప్పుకి అయిపోతాయి. చేసి మంచి చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్త వీడియోతో అయితే మీ ముందుకి రావడం జరుగుతుంది. ఈ వీడియో ఎలాగ ఉందో మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా బుర్రమాసం అండ్ చేపల పులుసు గురించి అక్కడ డిస్కషన్తో జరుగుతుంది. ఆ జరగడం నేను సీక్రెట్గా వీడియో అయితే తీసుకొని అప్లోడ్ చేయడం అయితే జరిగింది. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారు ఈ వీడియో చూసి వాళ్ళు. వీడియో కనుక మీకు నచ్చుంటుంది, నచ్చితే ఒక లైక్ చేయండి. మరి నెక్స్ట్ కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. సరే ఫ్రెండ్స్, బాయ్.